భారతీయ డైమండ్ వ్యాపారంలో ఒకప్పుడు మెరిసిన స్టార్ నీరవ్ మోదీ. అతడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకుని తప్పుడు లెటర్స్ ఆఫ్ అండర్టేకింగ్లతో మోసం చేశాడు. ఆ తర్వాత 2018లో దేశం దాటి పారిపాడు. ఇది భారత చరిత్రలో అతిపెద్ద బ్యాంకింగ్ మోసాల్లో ఒకటి. సుమారు 6,500 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. సిబిఐ, ఈడీలు దర్యాప్తు చేశాయి. నీరవ్ మోదీని పరారీ ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించారు. అయితే బ్రిటన్లో దాక్కున్న అతన్ని తీసుకురావడంలో చాలా లీగల్ సమస్యలు వచ్చాయి. కానీ ఇప్పుడు నీరవ్ మోదీని భారత్కు తీసుకొచ్చేందుకు అన్ని అడ్డంకులు తొలగినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ఆర్థిక మోసగాన్ని ఇండియాకు తీసుకువస్తారని సమాచారం. బ్యాంకుల నుంచి వేల కోట్ల డబ్బులను రుణాలుగా తీసుకుని ఎగ్గొట్టిన నీరవ్ మోదీ బ్రిటన్లో తలదాచుకున్నాడు. అతన్ని ఇండియాకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్న తరుణంలో బ్రిటన్ కీలక ప్రకటన చేసింది. భారత్కు నీరవ్ను అప్పగించేందుకు సానుకూలంగా స్పందించింది. దీంతో నీరవ్ మోదీ అప్పగింత వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. నవంబర్ 23వ తేదీన నీరవ్ మోదీని బ్రిటన్ అధికారులు భారత అధికారులకు అప్పగించే అవకాశాలున్నట్లు నేషనల్ మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఇక నీరవ్ మోదీని అప్పగించడానికి సంబంధించిన ప్రక్రియ కోసం భారత ప్రభుత్వం బ్రిటిష్ అధికారులకు తాజాగా హామీ పత్రం అందించింది. భారత్కు అప్పగించిన తర్వాత నీరవ్ మోదీని ముంబైలోని ఆర్థర్ రోడ్ జైల్లో ఉంచనున్నట్లు బ్రిటన్ అధికారులకు భారత అధికారులు స్పష్టం చేసినట్లు సమాచారం. హై ప్రొఫైల్ ఖైదీలకు అందించే అన్ని సౌకర్యాలను నీరవ్ మోదీకి కల్పిస్తామని చెప్పినట్లు తెలిసింది. ఇక తనను భారత్కు అప్పగించే ప్రక్రియను నీరవ్ మోదీ సవాల్ చేస్తూ ఇటీవలి మరోసారి బ్రిటన్ కోర్టును ఆశ్రయించాడు. దర్యాప్తు పేరుతో భారత్లోని రకరకాల విచారణ సంస్థలు తనను చిత్రహింసలకు గురిచేస్తాయని ఆ పిటిషన్లో నీరవ్ మోదీ పేర్కొన్నాడు. ఈ కేసు మొత్తాన్ని తిరిగి ప్రారంభించాలని కోరడంతో ఈ పిటిషన్ను లండన్ కోర్టు అంగీకరించింది. ఈ నేపథ్యంలోనే భారత దర్యాప్తు సంస్థలు హామీ పత్రాన్ని సమర్పించాయి. ఇక నీరవ్ మోదీని భారత్కు తీసుకువచ్చిన తర్వాత కేవలం మోసం, మనీ లాండరింగ్ కేసుల్లో మాత్రమే విచారణ జరుపుతామని భారత్ బ్రిటన్కు చెప్పినట్లు సమాచారం. అతన్ని ఇతర దర్యాప్తు ఏజెన్సీల కస్టడీకి అప్పగించమని ఆ హామీ పత్రంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు నవంబర్ 23వ తేదీన తదుపరి విచారణ సమయంలో నీరవ్ మోదీని భారత్కు అప్పగించే అవకాశాలున్నట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి.